తిరుపతిలో ఆదివారం ఎన్డీఏ కూటమిలో వివిధ పదవులు స్వీకరించిన వారికి ఊకా విజయ్ కుమార్ సుగుణమ్మ సంయుక్తంగా శ్రీ రామతులసి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం నగరంలోని 3 పార్టీల బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతల నాయకుల కార్యకర్తల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి స్థానికునిగా చిన్నతనంలో ఇక్కడే విద్యను అభ్యసించి విదేశాలలో పనిచేసి తెలుగుదేశం పార్టీపై ఉన్న మమకారంతో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పార్టీ బలోపేతానికి తమ వంతు సేవ చేయాలన్న లక్ష్యంతో హైకమాండ్ ఇచ్చిన టాస్కులను విజయవంతంగా పూర్తి చేస్తూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై తనకున్న అపార అనుభవంతో అధ్యయనం చేసి గత వైకాపా పాలనలో టీవీ చర్చల ద్వారా రాష్ట్ర ప్రజలను చైతన్యపరచడం అభినందనీయమన్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గార్ల సమిష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తుందని, పార్టీ పదవులు స్వీకరించిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని, తద్వారా కూటమి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. తిరుపతి వాసిగా విజయ్ కుమార్ ని మన ఊకా విజయ్ కుమార్ కి అత్యంత సన్నిహితులు. ఎందుకంటే ఇక్కడ మనం సన్మానం చేయాలి అన్నప్పుడు మొన్న ఇద్దరు కూడా 2 గంటల పాటు చర్చించుకోవడం జరిగింది. తిరుపతిలో పార్టీ ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని. ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని, వ్యక్తిగతంగా కాకుండా పార్టీలో జరిగే వాస్తవాలను తెలియజేసేందుకు కీలక పాత్ర వహిస్తున్నాడు. ఈరోజు బయోడైవర్సిటీ పేరుతో ఈరోజు అత్యధిక కీలకమైనటువంటి అంశం అది. నిన్న రావడం గత 4 రోజులుగా కలెక్టర్ గారితో సమావేశమయ్యారు, టీటీడీ ఈఓ గారితో సమావేశమయ్యారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులతో వాళ్ళతో కలిసి మన ప్రాంతంలో బయోడైవర్సిటీ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద స్థల సేకరణకి చాలా కీలక పాత్ర పోషిస్తున్నందుకు తిరుపతి వాసిగా హృదయపూర్వకంగా విజయ్కి అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆశీర్వదించాలని, మరింత ఉన్నత స్థానానికి ఎదిగి తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఊకా విజయ్ కుమార్కి సభాముఖంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.